జై శ్రీరామ్. మీ ఎక్స్పాస్టర్ సిహెచ్ ఆనంద్. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇతరులకు షేర్ చేయండి. జై శ్రీరామ్. అంతేకాకుండా మేము హైదరాబాద్ నుంచి ఆంధ్ర వచ్చాక తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో మేము నివాసం ఉండడం వలన పాపను చదివించడానికి, మార్కెట్కి, యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి బండి లేకపోవడంతో చాలా ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎదుర్కోవడం జరిగింది. అస్వస్థత కూడా గురయ్యాము. ఎన్నో అవమానాలు, దాడులు కూడా గురయ్యాము. మాలాంటి పేదవాడు ధర్మం కోసం నిలబడి ముందుకెళ్తా ఉన్నప్పుడు సరైనటువంటి ప్రోత్సాహం, అండదండలు, మనీ పరంగా సహాయం లేనప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలో అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే ఇప్పటి వరకు నిలబడి ఉన్నారంటే కొంతమంది సహోదరులు, అతి పేదవాళ్ళు కొంతమంది సహోదరులు సహాయం చేయడంతో నిలబడి ఉన్నారు. జై శ్రీరామ్. అంచేత బండి లేకపోవడంతో మేము మాకు అనుకూలంగా ఉండే ప్రాంతం ఎంచుకోవడం జరిగింది. రాజమండ్రికి సమీపంలో ఒక చిన్న గ్రామం ఎంచుకున్నాం. అక్కడ అన్ని విధాలుగా చదువుకి, మార్కెట్కి, వీడియోలు తీయడానికి అది దగ్గర ఉండేటట్లు చూసుకున్నాం. అంచేత ఇవాళ రేపట్లో మేము జగ్గపేటలో మేము ఉంటున్నటువంటి ప్రస్తుతం ఈ ఇంట్లో ఉంటున్నాం కదా, ఈ ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళవలసి ఉంది. మరి అక్కడ అడ్వాన్స్ ఇవ్వడానికి కొంత అమౌంట్ ఉంది. ఇక్కడ నుంచి సామాన్లు పెట్టుకోవడానికి ట్రాన్స్పోర్ట్కి డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి. షార్ట్ వీడియోలు కూడా చెప్పడం జరిగింది, ఇంకా ఎవరు స్పందించలేదు. దయచేసి వీడియో చూస్తూ ఉంటే ఒక సహోదరుడు ధర్మం కోసం నిలబడి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాడని మీరు అనుకున్నట్లయితే కేవలం మన ధర్మం కోసం నిలబడి మేము పడుతున్నటువంటి ప్రయాసాన్ని మీరు గుర్తిస్తే ఇవి నా డబ్బులు కాదు, నా ధర్మానికి నేను ఇస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ధర్మం రక్షించబడుతుంది. భారతదేశం కలుషితం అయిపోయింది, ప్రభుత్వం కలుషితం అయిపోయింది, రాజకీయ కలుషితమైన పాలన వల్ల ప్రజలు కూడా కలుషితమైపోయారు అని మీరు గుర్తించినట్లయితే మాలాంటి వాళ్ళు ఒక్కరొకరు నిలబడుతుంటారు. అటువంటి వాళ్ళకి సహాయం చేయడం మన ధర్మపరంగా, ధర్మం రక్షిత అనే భావంతో మీరు సహాయం చేసినట్లయితే తప్పకుండా మన ధర్మం నిలబడుతుంది. విత్తనం భూమిలో నాటినప్పుడు టైం పడుతుంది. అలాగే మాలాంటి వాళ్ళు ధర్మ పరిరక్షణార్థమై సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది. మీ ప్రోత్సాహం, బలం ఎంతో అవసరమని నేను కోరుతూ ఉన్నాను. కనుక దయచేసి ఇక్కడ నుంచి మేము ఊరికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, సామాన్లు పెట్టుకెళ్ళడానికి మనీ తక్కువ ఉంది. డిస్ప్లే మీద కనపడుతున్నటువంటి ఫోన్పేకి తలో 1000 రూపాయలు, తలో 500 చొప్పున సహాయం చేసినట్లయితే రేపే ఇలాగా మేము అనుకున్న ప్రాంతాలకి చేరుకోగలుగుతాం. మీరు మాకు ఎంతో సహాయం చేసినటువంటి వారు అవుతారని మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలియజేస్తూ ఉన్నాను. వీడియో చూసి వెళ్ళిపోకండి. అయితే ఈ మధ్యకాలంలో మనం చిన్నజీయర్ స్వామి రాముడు అసలు అయోధ్యని పరిపాలించలేదు, అని చెప్పి ఆయన షార్ట్ వీడియోలో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు కదా, రాముడు అసలు పరిపాలన చేయలేదని చెప్పి. కనుక ఒకసారి వీడియో చూసే కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము, రాముడి వంశం. రాముడు అయోధ్యలో పాలించలేదని, అయోధ్య నగరంలో రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవ్వడూ ఉండలేదు అక్కడ. ఇందాక చెప్పారు, ఆళ్వారు చెప్పారు, పుల్లు ఎరుంబాది ఒన్నిన్నియే నర్పాలు కువిత్తన నాన్ముహనార్ పెద్ద నాట్టిలే అంటారు నమ్మాళ్వారు. ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి. కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమ, దోమ, గడ్డి తాను అవతారాన్ని 11,000 సంవత్సరాల తర్వాత సాధించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? అయోధ్య నగరం నుంచి. కుశలములు తర్వాత
చూశారు కదా, రాముడు అయోధ్యని అసలు పరిపాలన చేయలేదని చెప్తా ఉన్నాడు ఈయన. అయితే రాముడు అయోధ్యని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. నేను మీకు చూపిస్తాను. వాల్మీకి రామాయణ ప్రకారం శ్రీరాముడు అయోధ్యను 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. రామాయణంలోని ఉత్తరకాండ చివరిలో ఈ విషయం స్పష్టంగా పేర్కొనబడింది. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. రామరాజ్యం. రాముడి పాలనలో ప్రజలు ఆకలి, రోగాలు, భయం లేకుండా అత్యంత సుఖశాంతులతో జీవించారు. అందుకే కాలాన్ని రామరాజ్యం అని పిలుస్తారు. ధర్మం. రాముడు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాడని, ఆయన పాలనలో అకాల మరణాలు ఉండేవి కావని పురాణాలు చెప్తారండి. వాల్మీకి శ్లోకం. వాల్మీకి మహర్షి రాముని పాలన కాలాన్ని వివరిస్తూ ఆయన 11,000 సంవత్సరాలు రాజ్యం చేశాడని వర్ణించారు. వాల్మీకి రామాయణం ఉత్తరకాండలోని 104వ సర్గంలో శ్రీరాముని పాలన కాలాన్ని వివరిస్తూ ఈ కింద శ్లోకం ఉంది. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యము వశత్వ బ్రహ్మలోకం ప్రయస్వతి. వాల్మీకి రామాయణం 7, 104, 11 ప్రతిపక్షంలో కూడా ఇదే చెప్పబడింది. కనుక ఇంకా మనం చూస్తే అదేవిధంగా బాలకాండలోని మొదటి స్వర్గంలో కూడా రాయబడింది కదా. బాలకాండ 1:1-97లో కూడా స్పష్టంగా రాయబడింది. ఒకసారి చదువుకొని వివరాలన్నీ కూడా చూపిద్దామంటే లెంత్ ఎక్కువైపోతుంది. కనుక రాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యని పరిపాలించాడు. వాల్మీకి రామాయణంలోని స్పష్టంగా ఉంది. ఈ చిరంజీవి స్వామి అసలు ఆ రాముడే పాలన చేయలేదని చెప్తా ఉన్నాడు. అది రాంగు, అది తప్పు అని చెప్పింది. ఆయనకు అర్థం కాలేదనుకుంటా. కనుక మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రామాయణం కూడా చాలా స్పష్టంగా ఉంది. అసలు రామాయణం చాలామందికి ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఎవడో బోగుగాడు, ఎవడాడు నాన్ వేసిన గాడాడు, ఆడు పక్క క్రైస్తవుడు అయి ఉండి హిందువులు దేశిస్తూ బత్తయ్యగాళ్ళు దేశిస్తూ రామాయణం గురించి చెప్పేశాను, బోలంతా నాకు ఇన్కమ్ వచ్చేసింది, మహాభారతం చెప్పేశాను, ఇంత ఇన్కమ్ వచ్చేసింది, మీరు కూడా కాషాయ వస్త్రాలు వేసేసుకొని మీకు నచ్చినట్టు దూసేసుకుంటారా అని చెప్తున్నాడు ఆయన. అంటే హైందవుల్ని అవమానిస్తూ ఉన్నాడు. అలాంటి వాడు వీడియోలు చూసి లైక్లు చేసి వాడికి సపోర్ట్ చేసి వాడు కోటేశ్వరుడు ఎదగడానికి సహాయం చేశాడు తప్ప మాలాంటి ధర్మం కోసం నిలబడిన వాడికి హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకి రావడం లేదు. హెల్ప్ చేస్తున్నారంటే కష్టాలు అనిపిస్తున్నటువంటి పేదవాడు మాకు సహకరించడానికి ముందుకు వస్తున్నారు. ధనవంతులు రాజకీయ నాయకులు ఎవరు మాకు సహాయం చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే వారి అధికారము, డబ్బు, వారి జీవిత లక్ష్యమే సాధన తప్ప ఇక ధర్మం కోసం ఎవరు మంచి చేయడానికి రారు. కనుక రాముడు 11,000 సంవత్సరాలు అయోధ్యని పాలించాడు. ఇది స్పష్టత. కనుక ఫ్రెండ్స్, హిందూ గ్రంథాలు చదవండి, అర్థం చేసుకోండి, ఎవరితో ఏది చెప్తారో నమ్మకండి. మీకు ఎలాంటి సందేహము మన హైందవ ధర్మం సంబంధించిన గ్రంథాల గురించి, బైబిల్ గురించి మీకు ఎలాంటి స్పష్టత కావాలన్నా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు చక్కగా వివరణగా మీకు ఇస్తాను. అంతేకాకుండా మేము ఇవాళ రేపట్లో ఊరికి వెళ్ళాలి, కొంత మనీ పరంగా ఇబ్బంది పడుతున్నాను, ఆలోచించి అర్థం చేసుకొని సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్.